హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ముందుగా మన తెలుగు బిగ్ బాస్ మాట్లాడుకునే కన్నా ముందు కొంచెం వేడివేడిగా ఉన్న వార్త అదే కన్నడ బిగ్ బాస్లో మొన్నటి వరకు లాస్ట్ సీజన్లో ఉన్న మన శోభా శెట్టి ఎంటర్ అయ్యింది కదా. ఎంటర్ అవడంతోనే స్టేజ్ మీదే సుదీప్తో లైట్గా వార్నింగ్ తీసుకుంది. ఆ తర్వాత వెళ్ళిన మర్నాడే కదా, వెళ్ళిన రోజే అకౌంట్ ఓపెన్ చేసేసింది కన్నడ బిగ్ బాస్లో అనుకున్నాం కదా. ధూమ్ ధామ్గా అందరినీ శివరెక్కేలా చేసేసింది. ఇలాంటి అమ్మాయి ఈరోజు హెల్త్ బాగోలేదు అన్న ఒక వంకతో, నిజంగానే వంక ఏంటంటే తెలుగు బిగ్ బాస్లో అమ్మాయి స్ట్రెంగ్త్ ఏంటో చూసాము. అసలు ఒక ఊపి అమ్మోయ్ శోభా శెట్టికో నమస్కారం అనేలా చేసేది చూసాము. అలాంటిది అమ్మాయిని సండే ఎపిసోడ్లో కన్నడ బిగ్ బాస్లో చూస్తే మెంటల్లీ ఫిజికల్లీ చాలా వీక్ అయిపోయింది అని అనుకోవాలి. మెంటలీ అయితే చాలా వీక్ అయిపోయింది. ఎందుకు అంటే లాస్ట్ సీజన్లో తన ఆడిన ఆట అలాగుంది. ఎవరైనా చేతులు దండం పెట్టి వద్దు బాబోయ్ అన్న విధంగా ఉంది. కాబట్టి తన బయటికి వెళ్ళిన తర్వాత ఏమయ్యిందో ఏమో తెలియదు, ఛాన్సులు లేవేమో తెలియదు, మొత్తం బ్యాడ్ అయిపోయి కూర్చుంది కదా. అందుకని కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయినట్టుగా ఒక వార్త. ఇలాంటి అమ్మాయి ఒంట్లో బాగోలేదు అన్న వంకతో కాళ్ళ ఏళ్ళ బతిమాలి ఇంట్లోంచి బయటకు వచ్చేసిందండి. అసలు తన ఉండాలి అని చెప్పి ఎంత బాగా కిచ్చా సుదీప్ సర్ది చెప్పాడు అంటే మన తల్లిదండ్రులే చెప్తారేమో అంత నీట్గా చెప్పాడు. అయినా కానీ తన నిర్ణయం మార్చుకోలేదు. ఫస్ట్ ఓకే అనుకుంది, మళ్ళీ ఒక 10 నిమిషాలకి నేనైతే ఉండలేను అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు కిచ్చా సుదీప్ ఆయన పెద్దతనం గురించి మాట్లాడుకోవాలి అంటే మా ప్రోగ్రామ్కి గౌరవించి అమ్మాయికి ఓట్లు వేసి సేవ్ చేసిన మీ అందరికీ కూడా నా తరపు నుంచి, మా బిగ్ బాస్ టీం తరపు నుంచి, శోభా శెట్టి తరపు నుంచి క్షమించండి అని చెప్పి ఎంత గౌరవంగా మాట్లాడాడో. ఆయన పద్ధతి ముందు నుంచి అంతే, ఒక లెజెండ్ అనమాట హోస్టింగ్లో. ఆ రకంగా శోభా శెట్టి వెళ్ళిపోయిందండి హౌస్లోంచి, తన ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయింది. కానీ ఒకటే ఒక మాట, తెలుగు బిగ్ బాస్లో ఉన్న శోభా శెట్టికి డెడ్ ఆపోజిట్గా కన్నడ బిగ్ బాస్లో ఉంది. అది మాత్రం చెప్పగలను. తనకి ఏమేమి ఎదురు దెబ్బలు తగిలినాయో మనకి క్లియర్గా తెలియదు. నెక్స్ట్ వచ్చి మనం తెలుగు బిగ్ బాస్లో మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుతానికి ఎవరిని సేవ్ చేయాలో వాళ్ళని సేవ్ చేసేసారు. నెక్స్ట్ వచ్చి ఏమేమి మాట్లాడాలో ఆడిపించేసారు. అవన్నీ టైంపాస్ కదా, అక్కడే టైంపాస్. మళ్ళీ నేను ఇక్కడ టైంపాస్తో మీకు చెప్తూ నాకు ఇష్టం లేదు. ఆ రకంగా టైం అంటూ పాస్ అయిపోయింది. ఇంకోటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నా ఛానల్ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను ఫస్ట్ వీక్లోనే పృథ్వీని చూసి యానిమల్ హీరో సినిమాలో హీరోలాగా ఉన్నాడు అని చెప్పాను కదా. అదేవిధంగా ఈ వీక్ యానిమల్ పోస్టర్ మ్యాచింగ్ చేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అబ్బో, మన రివ్యూ కూడా కరెక్ట్ అవుతుంది అని అనిపించింది అనమాట. ఆ రకంగా పోస్టర్తో టైంపాస్ చేసేసారు. అందులో మాత్రం బాగా సెట్ అయ్యాడు పృథ్వీరాజ్ శెట్టి. ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, నేను ఇచ్చిన వేడి వార్తలండి, మొత్తం 2 వార్తలు ఇచ్చాను. పృథ్వీ వెళ్ళిపోతాడని చెప్పాను, మా టీవీ ప్రోగ్రామ్ ఎపిసోడ్ టైం మార్చాడని చెప్పాను, 2 వచ్చేసినాయి. మరి నా వేడి వార్తల గురించి, నా రివ్యూ గురించి, నా ఛానల్ గురించి కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి, పృథ్వీరాజు బయటికి వెళ్ళిపోయినా కానీ తన జర్నీ చూస్తే సగం విష్ణుప్రియ కనపడింది లవ్ సీన్స్లో, సగం ఏమో తన అగ్రెసివ్నెస్ కనపడింది, ఆడేది కనపడింది. ఇంతకు మించి ఇంకేం కావాలండి? ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా అనవసరం, అంటే పెద్దగా ఏమీ లేదు కాబట్టి. ఆ రకంగా తన జర్నీ వీడియో బాగానే ఉంది. ఫస్ట్ నుంచే ఉన్నాడు కాబట్టి చాలా లాంగ్ వీడియో కనపడింది, అన్ని రకాలు కనపడినాయి. సోనియాతో ప్యాంపరింగ్ కనపడింది, లవ్ కనపడింది, అగ్రెసివ్ కనపడింది. ఇంకొక విషయం అండి, తను బయటికి వెళ్ళిపోయి ఫ్లాప్ అయిపోయినా కానీ హౌస్లో ఉండి టికెటే ఫినాలేకి వెళ్ళిపోయిన వాళ్ళను కూడా ఫ్లాప్లో పెట్టాడండి ఈ అబ్బాయి.
ఇది ఎటువంటి టికెట్ ఫినాలే లేని వాళ్ళని మాత్రం హిట్లో పెట్టాడండి. అలాగే టికెట్ ఫినాలలో ఉన్నాడు. లాస్ట్ కెప్టెన్ చీఫ్ అయిన రోహిణి ఉన్నది. వీళ్ళిద్దరిని కూడా ఫ్లాప్లో పెట్టాడు. చింత చచ్చినా పులుపు చావలేదు. రీజన్ ఎలాంటి ఇచ్చాడు? కుంటి రీజన్స్ ఇచ్చాడు. వాళ్ళు నామినేషన్లోకి వెళ్ళకపోవటం ఫ్లాప్ అనాలా? ఈ ఫ్లాప్ అనేది అసలు ఓడి కరెక్టే కాదు వాళ్ళకి ఇచ్చింది. కానీ తన మైండ్లో ఉండిపోయిన ఇది ఏంటి అంటే, నాకన్నా వీక్ పర్సన్స్ ఇంత అచీవ్మెంట్స్ తీసుకున్నారు, నేను ఏమీ తీసుకోలేదు అన్న పాయింట్ తను చెప్పే మాటల్లోనూ తను పెట్టిన దాంట్లోనూ కనపడింది. ఇంకొక విషయం చెప్పుకోవాలి ఏంటి అంటే, ఆ అబ్బాయి మొన్న చీఫ్ కంటెండర్గా ఓడిపోయినప్పుడు తన ఏడుపు చాలా బాధేసింది. నెక్స్ట్ ఈరోజు స్టేజ్ మీద కన్నీళ్ళు పెట్టుకుంటుంటే అది కూడా బాధేసింది. ఇంకొక విషయం అండి, తన స్టేజ్ మీదకి రాకముందే విష్ణుప్రియ తన ఎలిమినేషన్ అయిపోతుందని తెలుసుకుని ఏమి గుండె ఆగిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతుందేమో అని అంబులెన్స్ రెడీగా పెట్టండి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేసాము. కానీ తిన బలవంతంగా కొంచెం ఏడ్చింది పాపం. కానీ అసలు చాలా తట్టుకోలేదు. పడి పడి ఏడ్చేస్తుందేమో. గాఢమైన ప్రేమ కదా, ప్యూర్ ప్రేమ కదా అనుకున్నాము. అంటే ఏడవకపోతే ప్రేమ లేదు అని కాదు, తన బయట ఎన్ని కష్టాలు పడిందో దానివల్ల ఇది ఏడుపు అనేది కంట్రోల్ చేసుకోగలుగుతుందో ఏమో కానీ చాలా బాగా కంట్రోల్ చేసుకుందండి. మరి తర్వాత తన ఆట ఎలా ఉంటుందో ముందు చూద్దాం. అంటే పృథ్వీ లేని ఆట ఫస్ట్ 2 వారాలు ఆడింది, సూపర్గా ఆడింది. మరి పృథ్వీతో కలిపి కనెక్ట్ అయిన తర్వాత ఆటే 0 అయిపోయింది. మరి ఇప్పుడు పృథ్వీ లేని ఆట ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ చూద్దాం. ఈ రకంగా సండే రివ్యూ అయిపోయిందండి. అంటే పెద్దగా ఎక్కువ మాట్లాడుకోవడానికి ఏమేమీ ఉండదు. అందుకని సింపుల్గా స్వీట్గా కంప్లీట్ చేసేసాను నా రివ్యూ. నా వేడి వార్తలు ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.